ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై ముఖ్య నేతలు న్యాయ నిపుణులతో కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. నిన్నటి నుంచి ఎర్రవల్లిలోనే కేటీఆర్ హరీష్ రావు ఉండగా ఇవాళ ఉదయం నుంచి పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. సిట్ నోటీసులపై కోర్టుకు వెళ్దామా లేక విచారణకు హాజరవుదామా అన్న విషయంలో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, మాజీ సీఎం కేసీఆర్ ముఖ్య నేతలతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది సిట్ విచారణకు హాజరయ్యే విషయంలో. సో ఆయన నిర్ణయం ఎలా ఉండే ఛాన్స్ ఉంది? సింధు, సిట్టు సంబంధించిన నోటీసులపై ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్తో కేసీఆర్ సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు చేరుకుంది. మరోవైపు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కూడా కొద్దిసేపటి క్రితమే ఫామ్ హౌస్ చేరుకున్నారు. ప్రస్తుతం వారితో కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా సిట్ నోటీసులకు సంబంధించి ఇప్పుడు రేపు 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో విచారణ చేస్తామని కూడా ఇప్పటికే సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే రేపటి విచారణకు హాజరు కావాలా లేకపోతే కోర్టుకు వెళ్ళాలా అనే దానిపైన ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కేసీఆర్కు మొదటి ఇచ్చిన నోటీసులకు సంబంధించి విచారణకు వస్తామని చెప్పినప్పటికీ దానికి రిప్లై కూడా కేసీఆర్ ఇచ్చారు. ఎందుకంటే తాను మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొంత పార్టీకి సమయం వెచ్చించాల్సి ఉంది కాబట్టి మరో రోజు డేట్ ఇవ్వండి, విచారణకు హాజరవుతాను, అది కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారణకు హాజరవుతాను, విచారణ తప్పకుండా సహకరిస్తాను అంటూ కూడా ఆయన రిప్లై ఇచ్చినప్పటికీ సిట్ మాత్రం అందుకు నిరాకరించింది. ఖచ్చితంగా హైదరాబాద్ జ్యుడిషియల్లోనే విచారణ చేస్తాం కాబట్టి తప్పకుండా మేము ఇచ్చినటువంటి డేట్లో నందినగర్ నివాసానికి వచ్చి విచారణకు హాజరు కావాలని కూడా సిట్ నోటీసుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఇదే అంశంపైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా రేపటికి విచారణకు హాజరయ్యే పరిస్థితి ఉంటే ఈ అడ్వకేట్ లీగల్ సెల్ వాళ్ళతో కేసీఆర్ సమావేశం అయ్యేవారే కాదు, కానీ ఇప్పుడు మాజీ అడ్వకేట్ జనరల్తో సమావేశం అయ్యారంటేనే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే ఆలోచనే కేసీఆర్ చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎర్రవల్లి తాను మాజీ ముఖ్యమంత్రిగా చేశారు, 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ క్రమంలో దాదాపు కేసీఆర్ వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు. ఈ క్రమంలో కొంత వయోభారంతో కూడా కేసీఆర్ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం తాను రిప్లై ఇచ్చిన దాంట్లో తన అడ్రస్ ఎర్రవల్లి మర్కూరు మండలం ఎర్రవల్లిలోనే తన అడ్రస్ ఉందని కూడా క్లియర్గా ఆయన ఇచ్చినట్టు వివరంలో పేర్కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి విచారణ చేయాలి. ఎందుకంటే 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తులను వారు ఉన్న ప్రదేశంలో విచారణ చేయాలని నిబంధన ఉన్నప్పటికీ సిట్ అధికారులు కావాలనే మళ్ళీ నందినగర్ నివాసంలో విచారణ చేస్తామని నోటీస్ ఇచ్చారంటూ కూడా ఆ పార్టీ వర్గాలు కూడా మండిపడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తప్పుడు కేసు, ఈ కేసులో విచారణ చేయడమే వేస్ట్. ముఖ్యంగా చూసినట్టయితే అసలు పొలిటికల్ లీడర్లకు ఈ ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉంది, అంతా అధికారులు ఈ పాత్ర పోషిస్తారు అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ట్వీట్ చేశారు, కావాలని ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్పై కావచ్చు, హరీష్ రావుపై కావచ్చు, అటు కేటీఆర్పై ఫోన్ ట్యాపింగ్ పేరుతో విచారణల పేరుతో వేధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అటు బీఆర్ఎస్ కీలక నేతలందరినీ విచారించారు, అంతకుముందు పోలీసు అధికారులను కూడా విచారించారు. ఫైనల్గా కేసీఆర్ను ప్రస్తుతం వాళ్ళు విచారించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు సిట్ అధికారులు. అందులో భాగంగానే నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ మరి విచారణకు హాజరవుతారా, కాసేపట్లో ఆయన లేకపోతే కోర్టుకు వెళ్తారని కాసేపట్లో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సింధు, చందు, అంటే ఒకవేళ హాజరవ్వాల్సి వస్తే ఎందుకు కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే విచారణ జరపాలని పట్టుబడుతున్నట్టు, అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి? అయితే ప్రధానంగా మనం గతంలో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన సమయంలో వాళ్ళు తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళారు. మళ్ళీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు, ఆందోళన చేసిన పరిస్థితి కనిపించి ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి కనిపించి ట్రాఫిక్ జామ్లు అయ్యాయి. ఈ క్రమంలో ఒకవేళ కేసీఆర్ కనుక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్ళినా, ఒకవేళ నందినగర్కి విచారణకు వచ్చినప్పటికీ ప్రస్తుతం నందినగర్ కేసీఆర్ నివాసం ఏదైతుందో ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఇరుకుగా ఉంటుంది. అక్కడ ఒక వెహికల్ 2 వెహికల్ వస్తేనే చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి. రేపు ఒకవేళ కేసీఆర్ అక్కడ విచారణకు హాజరైతే నందినగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారణ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళ విచారణ కూడా సజావుగా సాగుతుంది అనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉండొచ్చు అని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇది
మరో కోణం కేసీఆర్ చాలా సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఆ తర్వాత 2014 నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి తాను ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరు కావాలా అసలు కేసీఆర్ అనేటువంటి ఒక దృక్పథం ఆయనలో ఉండొచ్చు. ఈ రెండు కోణాలు ఏదైనా కావచ్చు. ఈ క్రమంలోనే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తన విచారణ కొనసాగించాలని కూడా రిప్లై ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.